కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోదర సోదరీమణులంతా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని తెలుగు చర్చిను దర్శించుకున్నారు. క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన మందిరాన్ని పరిశీలించారు. మందిరాన్ని ఏర్పాటు చేసిన పిల్లలను అభినందించారు. చర్చ్ ఫాదర్ చిన్నం లాబర్ట్ జాష్వర్ జీసస్ పుట్టుక పరమార్థాన్ని భక్తులకు తెలిపారు. యేసు ప్రభువు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపమని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. తారతమ్యాలు మరిచి క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జన్మదినాన్ని ఈరోజు చేసుకుంటారు. అతిపెద్ద పండుగ. ప్రభు యేసు సామాన్యంగా మనం అందరం కూడా ప్రజలు మానవాళి ఎలా జీవించాలి, సుఖ సంతోషాలతో, కరుణ, దయ, క్షమాగుణం ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. మరి దానివల్ల ఆయన ప్రతి ఒక్కరి హృదయాలు కూడా నిలబడిపోయారు. ఈ సన్మార్గంలో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఈ పవిత్ర దినం రోజు మరి పెద్దలు ఇస్తున్నటువంటి సందేశాన్ని అందరం కూడా అందిపుచ్చుకొని ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలు ఆనందంగా పండుగలు చేసుకోవాలని చెప్పి పాస్టర్స్ కూడా ఈరోజు 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తున్నాం. అలాగే ముస్లిం సోదరులకు కూడా మౌజూన్లకి, మసీదులో ఉండే పెద్దలకి వారికి కూడా కొంత హాండోర్యం ఇవ్వడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.